హలో ఫ్రెండ్స్, ఇవాళ కూడా ఒక హార్వెస్ట్ చేసేద్దాం. సమ్మర్ వచ్చేసింది కదా, సో పాతవన్నీ తీసేసాము. ఎక్కువ కూడా కనపడట్లేదు. చూద్దాం ఏమేమి దొరుకుతాయో ఏంటో. ఓకే, నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఈ పీచ్ ఉంది కదండి, మనకి గార్డెన్లో అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. ఉడతలు గూడు కట్టుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా అవన్నీ అలా కలెక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇంతకుముందు ఈ ప్లేస్లో మనం బెల్ స్క్వాష్ వింటర్లో పెంచామండి. అవి తీసేసినాక ఇవి పెట్టాము, బీరకాయలు. సో బీరకాయలు కోసేద్దాము. ఈ ఇయర్ బీరకాయలు చాలా ఎక్కువే వస్తాయండి. టెర్రస్ మీద కూడా చాలా బాగా విత్తనాలు పెట్టాను. అండ్ ఇక్కడ కూడా ఆ గోడ పక్కన పెట్టాను. సో సమ్మర్లో బీరకాయ హార్వెస్ట్ ఫుల్గా వస్తుంది ఫ్యూచర్లో. ఓకే, ఇక్కడ ఇప్పుడు పైకి పాకింది కదండి, దాన్ని అలాగా మనం పందిరి వరకు తాడు కట్టుకుంటే పందిరి వైపు నుండి ఇంక మనకి అల్లుకుంటాయి. ఓకే, బీరకాయల హార్వెస్ట్ బాగానే ఉంది. ఆనపకాయ అండి, ఒక ఆనపకాయ ఉంది, ఇంకా పెరుగుతుంది కానీ కోసేస్తున్నాము. చార్ల ఆనపకాయ. ఇంకా కాకరకాయ పాదులు కూడా ఉన్నాయి, కానీ నీళ్ళు వెనకాల సరిగ్గా వెళ్ళట్లేదు, ఎండిపోయినాయి పాదులన్నీ. జీనియాస్ అండి, ఇంటి దగ్గర నారేసి ఇక్కడికి తీసుకొచ్చాము మొక్కలు. ఇవి కూడా వేద్దాము. పాలినేటర్స్ అట్రాక్ట్ చేస్తాయి, తర్వాత అందంగా కూడా ఉంటాయి కదా. సో ఒక మొక్కలు అయిపోయిన వెంటనే ఇంకొకటి ఏదో ఒకటి అలాగా మనం నాటుకుంటూ ఉండాలి. జాంకాయలండి, ఒకసారి కిందంతా చూస్తే అదేదో మొక్కలు వర్షంలాగా అనిపించింది. మొత్తం అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. చిలకలో ఉడతలో మరి చాలా ఉన్నాయి. అన్నీ చిలక కొట్టిన కాయలే ఉన్నాయి. అండ్ లాస్ట్ వీడియోలో ఇది మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని రాశారు. నేను కూడా ఎంజాయ్ చేశానండి. మామూలుగా ఇంట్లో కాయలు తెచ్చుకుని కోసుకుని తినాలంటే బద్ధకం, బట్ ఇలాగా చెట్టు మీద చూస్తే మాత్రం ఎవరికైనా చెట్టు మీదకి చెయ్యి వెళ్తుంది అండ్ తినాలని కూడా అనిపిస్తుంది కదా మనకి. నీళ్ళు పెట్టాడు దేవుడు, కాళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఈ చెప్పులు మాత్రం అందుకే వదలట్లేదండి. ఇంచుమించు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయినా సరే ఇది మనకి తడిగా ఉన్న కాలు కంటుకోదు, బట్ ఇది బాగా తడిసిపోయింది ఇప్పుడే కాబట్టి బురదలో కూరిపోయింది నా కాలు. ఓకే, ఇదిగోండి. నిజంగానే నేను మొన్న తినటం కూడా బాగుందని తినాలనిపించింది అని రాశారు. నిజంగా కాయలు చూస్తే అవి ఇక్కడే తినేసి వెళ్ళిపోయామండి మేము. చాలా 1-2 కాలు రావట్లేదు కానీ బాగుంది. ఇలాగా బురదలో మట్టిలో చేతులు పెడితే ఫీల్ గుడ్ హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి అంటారు కదా. పిల్లలకు ఇష్టంగా చూడండి పిసుకుతారు. నిజంగా బాగుంది. ఎంత లోతుకి వెళ్ళిపోతుందో. దేవుడు పొద్దున్న పెట్టలేదు నీళ్ళు, కాలు వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడికో లోపలికి. ఇవి ఇంకా పెద్దవి అవుతాయండి.
బట్ ఉంచట్లేదు కదా, అందుకని వీటికి క్లాత్లు కట్టమని చెప్తున్నారు. ఎన్ని కాయలు కడతాం, కొన్ని అవి తిన్నా, కొన్ని మన వరకు వస్తున్నాయి కదా వారానికి ఒకసారి, సో వదిలేద్దాం. చాలా దోరగా ఉన్నాయి. యువతల వైపు ఉన్నాయి. కాళ్ళు కడుదాం, కోసేసినాక కడుదాం కాళ్ళు. ఇంకా ఉన్నాయి జాంకాయలు అటేపు. కర్రతో ఏమన్నా కొయ్యొచ్చా? ఇక్కడ ఉన్నాయి, కనబడుతున్నాయా ఎంత బాగున్నాయో. ఇవి యాక్చువల్లీ పెద్దవి అవుతాయండి, బట్ ఇలా కూడా బాగానే ఉన్నాయి. అవి పిందెలు కూడా ఒక పెద్దవి చిన్నవి అని లేకుండా అన్నీ వాటికి నచ్చినవి కొట్టేస్తున్నాయి కదా, సో అందుకని కోసేస్తున్నాను. ఇదిగో వాళ్ళ బొట్టు నిండా ఉన్నాయి, పడిపోద్దని. కాలు మొత్తం బురద అయిపోయింది, కడుక్కోవాలి. ఇక్కడే కడిగేస్తాను. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. అయ్యయ్యో, పచ్చిమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కింద చీమల పుట్టు కూడా ఉంది. చెప్పులు అందుకే వేసుకుంటాం. ఇంకా తేళ్ళు జెర్లు అవి కూడా ఈ ఎండాకుల్లో ఉంటాయి, అందుకనే చెప్పులు వేసుకోవటం అండి. చెప్పులు బురదలో ఉన్నాయి కదా, ఇప్పుడు కాళ్ళు కుట్టేసినాయి చీమలు. కుడుతున్నాయి. ఇదిగో ఇక్కడ ఎన్ని ఉన్నాయి దొండకాయలు. అక్కడ నిన్న లాస్ట్ వీక్ మధ్యలో వచ్చి మేము అక్కడ చూడండి ఒకసారి, చిక్కుడు పాదులు మొత్తం తీసేసాం. అది మొత్తం అసలు ఇయర్ బోల్డ్ అంత టైం వేస్ట్ చేస్తాం. అండ్ దాని కింద ఉన్న దొండపాదులు కూడా కనపడకుండా పోయినాయి. మరి మళ్ళీ ఏమైనా చిగురులు వస్తాయో లేదో తెలీదు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ కొమ్మలు తీసి ఇటువైపు వేయటం మనం. ఇది వారానికి ఒక హార్వెస్ట్ కాబట్టి లావుగా అయిపోతున్నాయండి. ఇవి పొడవు ఉంటుంది, లావుగా కూడా ఉంటుంది. కొన్ని ఏమో రౌండ్గా లావుగా తయారైంది.
అసలు ఎంత పెద్దవి ఉన్నాయో చూడు నిశాంత్, కనబడుతున్నాయా? ఇవాళ దొండకాయలు బాగానే వస్తాయండి. కింద ఉన్నాయి తీగ, ప్రతి ఆకుకి చూడండి ఎలా వచ్చినాయి. ఇవి కనుపు, ఆకు, కాయ. ఈ చెట్టు ఎక్కుతుంది. ఎంతెంత ఉన్నాయో పెద్దగా. అవి మొన్న ఎందుకో అలాగైతే పొట్టిగా రౌండ్గా అబ్నార్మల్గా వచ్చినాయండి. ఈ కాయలే మరి ఏమన్నా నీళ్ళు ఎక్కువైనాయో ఏమో. నాకైతే అది నాటు దొండకాయలా లావుగా ఉంటాయా ఏంటా అనిపించింది. అక్కడ చూడు ఎన్ని ఉన్నాయి పొడవుగా. ఇవి 1 కేజీ వచ్చి ఉంటాయి దొండకాయలు వల్ల. అండ్ మంచి సైజు కూడా వచ్చినాయండి. పోయినసారి లాగా లావుగా రౌండ్గా కాకుండా వాటి యాక్చువల్ షేప్లోకి వచ్చినాయి. ఉల్లిపాయలు రెడీ అయిపోయినాయండి. మళ్ళీ వారం హార్వెస్ట్ చేద్దాం. అసలు ఒకటి భలే అనిపిస్తుంది ఉల్లిపాయలు పెంచడం. నారు పెట్టామండి మనం, మంచి సైజు వచ్చినాయి. మరి ఇవన్నీ ఆ సైజులోనే ఉన్నాయో లేకపోతే అటువైపు ఏమన్నా చిన్నగా ఉన్నాయో తెలీదు. ఇదిగోండి ఎంత బాగుందో ఉల్లిపాయలు. అసలు ఉల్లిపాయలు ప్లేస్ ఉంటే ఇవి అసలు యాక్చువల్లీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరానికి రాకపోయినా కొన్ని నాళ్ళైనా మనం ఇవి వాడితే అసలు ఇంకా మనం ఆల్మోస్ట్ అన్నీ పెంచినట్టే, బయట ఇంకా ఏమీ డిపెండ్ అవ్వకుండా. ఓకే, కొంచెం కోస్తాను, ఒక 5 కోసానండి. ఓకే, ఇవి బాగా సైజులు తయారైనాయి. అవి అంత అవ్వలేదు, ఇంకొంచెం పెరగటానికి టైం ఇద్దాము. ఓకే, సో ఇవి వండుకుని ఎలా ఉంటాయో అసలు మనం పండించుకున్న వాటిల్లో నీరు శాతం అవి ఎలా ఉంటాయో ఒకసారి చూసి దాన్ని బట్టి అవి హార్వెస్ట్ చేద్దాం. ఓకే, చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు మాత్రం. ఆనియన్స్, కాకరకాయలు ఉన్నాయండి, కొద్దాం.
వంకాయలు వంకాయలు ఒక 1/2 కేజీ వరకు ఉన్నాయి. చాలా బాగా తయారైంది కదా పెద్దగా. అక్కడ ఒకటి ఉండాలి దేవుడు. ఇది చిన్న దుంపే. ఈ నల్ల పసుపు అనుకుంటా. ఇక ఇక్కడ ఉన్నాయి వంకాయలు. మూడు కాయలు కాస్తుందండి ఒక చెట్టు. నాకు తెలిసి ఇది పెద్ద కాయలు అవుతున్నాయి కదా, సో మేబీ ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ పూత రాదో మరి ఏమో తెలీదు. ఈ వెరైటీ అయితే ఎక్కువ కాయట్లేదని చెప్పాను కదా. వంకాయలు పెద్ద వంకాయలు. ఇక్కడ ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఇదంతా తడిగా ఉంది, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఎర్ర తోటకూరండి కొంచెం అలా జల్లాము.
మొన్న వారం కొంచెం కోసాం. గడ్డి బాగా బలిసిపోయింది. ఇదిగోండి ఎర్ర తోటకూర, చెర్రీ టమాటోస్, ఇక్కడ ఉన్నాయండి. ఈ చెట్టు అయితే చాలా బాగా కాస్తుంది. యాక్చువల్లీ కొంత మనం ఆ ఉడతలకి అవి వదిలేసాం అనుకోండి, వేరే వాటిల జోలికి రావు. సో చెర్రీ టమాటోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఫామ్లో మనం ఎక్కువ హార్వెస్ట్ చేయట్లేదు, ఇంటి దగ్గర ఉంటున్నాయని. సో అందుకని కొన్ని మిగిలిన క్రాప్స్ మీదకి రాకుండా ఇవి తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట. జాంకాయలు ఒకటి, ఇవి ఒకటి ఈ సీజన్లో బాగా తింటున్నాయి. ఈ ఇయర్ వెల్లుల్లిపాయలు మాత్రం వేసాము, లైన్గా వేసుకున్నాము. వేయటం అయితే ఇది కనపడుతున్నాయి కదండి, ఇగో ఉల్లిపాయలలాగా చిన్నవి. బట్ ఏంటంటే ఇవన్నీ వాలంటరీ ప్లాంట్స్ వచ్చేసినాయి, విత్తనాలు పడి. అందుకని ఇవి బాగానే వచ్చినాయి కదా అని ఇవి డిస్టర్బ్ చేయలేదు. చెర్రీ టమాటోస్ తర్వాత కేసరి కుంకుమ ఇక్కడ వచ్చిందండి, ఇంటి దగ్గర ఒక మొక్కే ఉంది, అవి కూడా కొట్టేసినాయి. ఇవో ఇదిగోండి. ఇవి మనం ముందు నోటీస్ చేయలేదు కదా, వీటికి ఏం కట్టలేదు, సో అలా వాలిపోతున్నాయి. అది పండిందా? అంతే అంతే, జాగ్రత్తది. కొత్తిమీర అండి, ఇవి కొత్తగా వేసాం ఈ ప్యాచ్ మొక్క.
చాలా చిన్నగా ఉన్నాయి, బట్ ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో ఈ వారానికి మనకు కావాలి కాబట్టి కొయ్యాలి. కట్ చేస్తున్నాను నేను. ఇవి అసలు చాలా లేతగా పై ఆకులే వస్తున్నాయి. ఈ కట్ చేసుకునే మెథడ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంచుమించు మొత్తం మనకు వింటర్ నుంచి 2 సార్లు వేసాం అంతే కొత్తిమీర. అదే హార్వెస్ట్ చేస్తున్నాం. ఇంటి దగ్గర కొంచెం ఉంటుంది, ఇక్కడ కూడా కొంచెం అలాగా. తోటకూర కూడా కోసానండి. నిశాంత్ ఇంకో పనిలో బిజీగా ఉన్నాడు, వీడియో తీయలేదు మేము. ఇంకా తోటకూర కూడా మొక్క కూర అంటాం కదా, చిన్నది. ఇది కొయ్యటం ఒక టాస్క్ లానే ఉందండి. కాలు పెట్టకుండా వాటిని పాడు చేయకుండా కొయ్యటం. తోటకూర కూడా కొంచెం వచ్చింది. ఇక్కడ అంజీరు. నేతి బీరకాయ అండి. సమ్మర్లో బాగా పెరుగుతుందండి కరివేపాకు. ఒకవేళ ముద్దురుగా అయిపోతే కనుక మీవి ప్రూన్ చేసేయండి, కొమ్మలు ప్రూన్ చేసేస్తే చిగురులు అవి బాగా వచ్చి ఇంకా కొమ్మలు అవి ఎక్కువ పెరుగుతాయి, లేతగా కూడా ఉంటుంది. ఈ లావు దొండకాయలు ఒక కొమ్మ ఇటు పాగుతుంది కదండి, ఇటువరకు ఉండేది ఇక్కడ. సో ఇవి అసలు భలే ఉన్నాయి. ఇది దొండకాయల్లో ఇదో రకంలాగా అనిపిస్తుంది. పచ్చళ్ళకి బాగున్నాయి, తర్వాత ఫ్రై కూడా కొంచెం నీరుగా వేరే టేస్ట్లో బాగుంది. చాలా లావుగా. నాటు దొండకాయలు ఇలాగే ఉంటాయని కామెంట్స్లో పెట్టారు. ఒరుగులు చేసుకుంటే బాగుంటుందండి. ఇవి ఇంత లావుగా ఉన్నాయి కాబట్టి వీటితో, ఈ లావు వెరైటీతో ఒరుగులు చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా పప్పుచారులు అవి పెట్టుకున్నప్పుడు వడియాల్లాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా టేబుల్ నింపాము. ఇవాళ ఏమేమి వచ్చినాయి అంటే జాంకాయలు బాగా వచ్చినాయి, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, కొంచెం చెర్రీ టమాటోస్, వంకాయలు 2 రకాలు, దొండకాయలు 2 రకాలు. ఇవి ఏమో లావ్ వెరైటీ, నాటు వెరైటీ అలాగే ఉంటుంది, బాగుంటుంది అని కూడా కామెంట్స్లో రాస్తున్నారు. ఇంతవరకు ఉండేవి ఇప్పుడు కనపడట్లేదని. అండ్ ఇవి కూడా బాగానే వచ్చినాయండి ఈ వారం. కరివేపాకు 2 రకాలు. తర్వాత మనం లాస్ట్ ఇయర్ అక్కడ బొబ్బాస్ చెట్ల దగ్గర వేసిన పసుపు కొన్ని దుంపలు ఉండిపోయి వచ్చినాయి. అండ్ ఇది తెల్ల పసుపు అండి. తెల్ల పసుపు, నల్ల పసుపు, పెద్ద పసుపు, ఇవన్నీ కూడా కొన్ని అక్కడక్కడ ఉండిపోయినవి ఇప్పుడు హార్వెస్ట్ చేసాం. నల్ల పసుపు కూడా, ఇదిగో నల్ల పసుపు ఇంకా అక్కడ ఉన్నాయి. మరి ఇంకా అసలు దుంప ఉండాలి అక్కడ. ఓకే. అండ్ బీరకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి.
బొబ్బాస్కాయలు, పువ్వులు, కొత్తిమీర, 2 రకాల తోటకూర అండ్ ఉల్లిపాయలు అసలు ఎలా ఉంటాయో అని కొంచెం కోసం కదా. సో ఇవాళ ఇవి వండి ఎలా ఉంటాయో ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంటుందో, నీరు శాతం ఎంత ఉంటుందో చూద్దాం. ఈ లాంగ్ బీన్స్ కొంచెం వచ్చినాయి, నేతి బీరకాయ అండ్ చార్ల ఆనకాయ అండ్ అది ఫిగ్ అండి చిన్నది. ఓకే, సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ హార్వెస్ట్ కూడా బాగానే వచ్చినట్టే, ఎందుకంటే టేబుల్ నిండిందంటే ఆల్మోస్ట్ మనకి వారంలో 4-5 రోజుల పైన వస్తాయి. వెరైటీ చప్పును చూసుకున్నా వస్తాయండి. ఓకే, ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. విష్ యూ ఆల్ హ్యాపీగా. లోకా సమస్త సుఖినో భవ.